ఇలా చెప్పి చెప్పి ఎప్పుడు చూసినా ఇదే డైలాగ్. వచ్చేరా పాపం బిడ్డ. పెద్దమ్మ దగ్గర పోయి ఎవరైనా శనగపిండి తీసుకొని రండిరా, బజ్జీలు చేసిస్తాను. రేయ్ గుండు నువ్వరా. బొబ్బారా. మమ్మీ కావ్యాన్ని పంపి మమ్మీ. రే సిగ్గుండాలరా, ఒక్కరికి ముగ్గురు మొక్కలు కాలు పెట్టుకొని నేను ఆడబిడ్డని ఎట్లా పంపించింది. సరే నేనే వెళ్తాలే. వాట్ బెండకి నిండింది, పోయి నీళ్ళు ఎత్తుకొని రా. అన్ని పనులు నాకే చెప్తా. ఆ బిడ్డ ఆడపిల్ల ఉంది కదా, ఆ బిడ్డకి చెప్పు. కాదురా, ఒక్కరికి ముగ్గురు మొక్కలు కాలు పెట్టుకొని ఆడబిడ్డని ఎట్లా చెప్పేసి. ఇప్పుడు అబ్బాయిలే అన్ని పనులు నేర్చుకోవాలని నేను ముందరే చెప్పేస్తా ఉంటాను. అమ్మాయిలు కదా చేయాల్సిన పనులు, మేమెందుకు చేయాలి ఇవన్నీ? ప్రతి ఇంట్లో మనం ఎట్లా సాగుతా ఉంటాం చూడు, ఆడపిల్లకాయలని అట్లే సాగుతా ఉండరు. రేపు పెళ్లి చేసుకుంటే మీరుదా పనులు చేయాలా, వాళ్ళు చేయరు. దానికనేసి కోపం అనేసి ఒక పని చెప్తున్నారో దొబ్బేసి అమ్మగారింటికి పోతా ఉంటారు. పెండ్లాలు కావాలంటే ఈ పనులంతా మీరు నేర్చుకోవాలా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.